డే 15 ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈరోజైతే ఫస్ట్ మా పాపకైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తున్నా. ఇది వచ్చేసి అది సగ్గుబియ్యం ఉంటుంది కదా, అందులో కొంచెం కిస్మిస్ వేసి పాలు పోసి అయితే ఉడికించి పక్కన పెట్టిన, చల్లారిన తర్వాత తినిపించవచ్చని. ఇక మా హస్బెండ్ అయితే ఇక్కడ కూరగాయలు అయితే తీసుకొని వచ్చిండు. సో వాటన్నిటిని అయితే డబ్బాలలో అయితే చదువుతున్నా. మా పాప లేవగానే ఫస్ట్ తనకైతే దేవుడి సాంగ్స్ అయితే పెడతామన్నమాట. ఫస్ట్ లేవగానే మేము కూడా అవే వింటాము. తర్వాతనే ఏదైనా అంటే మూవీస్ కానీ ఏదైనా చూస్తాం అనమాట. ఇంకా చూడడం అయితే అయిపోయింది. ఇక నాకైతే ఇక్కడ హెల్ప్ చేయడానికి అయితే వచ్చేస్తుంది. అన్ని కూరగాయలు అనేది తీసేస్తుంది. ఆల్రెడీ క్యారెట్ సగం అయితే గురికేసింది. ఇక్కడైతే మొత్తం గురికేసింది అనమాట. నేను చేసింది అంత కష్టపడి చేసి అంత ఇష్టంగా చేస్తే దాన్ని రిజెక్ట్ చేసేసింది. నాకు వద్దు అని చెప్పి పక్కకు నెట్టేసింది అనమాట. ఇంకా క్యారెట్ల మీద అయితే పడ్డది. ఇక మా హస్బెండ్కి అయితే ఇక్కడ నేనైతే దోశలు అయితే వేసేసిన. దోశ పిండి అయిపోయింది. అసలు నేను అనుకోలే, అంటే ఎక్కువ ఉందిలే అనుకున్నా. మా హస్బెండ్ వరకు అయితే వేసేసిన. ఇక నేనైతే ఇక్కడ క్యారెట్ అను కీరా అయితే తింటున్నా మార్నింగ్ టిఫిన్కి అయితే. మా పాప ఏమో మొత్తం ఎలక కొరికేసినట్టు కొరికేసింది. ఇక నా దగ్గర అయితే పని అయిపోయింది అనమాట. ఇక పోయి ఇప్పుడు మా హస్బెండ్కి అయితే హెల్ప్ చేస్తుంది. ఇక గంట తీసుకుని కొద్దిసేపు అయితే అట్లా గంట అయితే కొట్టిందనమాట. ఇంకా జేజాకి మొక్కు అంటే జేజాకి మొక్కుకుంటుంది మంచిగా. చెప్పిన పని అయితే చేస్తుంది. చూడండి చుట్టూ కొట్టేసింది, మొత్తం ఎలక కొరికినట్టు కొరికింది. తర్వాత చాయ్ తాగి ఇక నేనైతే పల్లి పట్టి అయితే తింటున్నా. నేను తింటే ఇక మా పాప కూడా, మా పాపకు కూడా కొద్దిగా అయితే ఇచ్చేసిన. ఇక్కడ మొత్తం అయితే ఇల్లు మొత్తం చిందరవందర చేసేసింది. ఇక కర్రీ అయితే చేసేసి ఇక తిన్నా. మజ్జిగ అయితే తాగిన. ఈరోజు ఈ స్వీట్ అయితే తిన్నా అనమాట. కొత్తగా ట్రై చేసిన. నైట్ అయితే ఓట్స్ అయితే తిన్నాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.